అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఈరోజు మనము శిష్యుడైన స్టెఫెను గురించి మనము కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం. మొదటి నుంచి చదువుకుందాం. ఎవరి సోదర, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విద్వరాలను చిన్న చూపు చూచిరని ఎప్రిల్ మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహము పిలిచి మేము దేవుని వాక్యం బోధించమాని ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించుము. అయితే మేము ప్రార్థన వాక్య పరిచర్య ఎడతెగక ఉందమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకా, నోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతిక యొక్క వాడును అగు నికోలపాను వారిని ఏర్పరచుకొనిది. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవుడి మాటలు జీవించును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నందుకంట అక్కడ ఏమైతుంది? విస్తరిస్తున్నందుకు అంతియొక్కలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాళ్లను చిన్నచూపు చూసుకొని గ్రీకు భాష మాట్లాడే యూదులు సముఖులారంట. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వారు మేడగదిలో చేరి మరి వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారై వారు పరిచర్య చేస్తుంటారు. వారిలో ప్రాముఖ్యులు పేతురు, యోహాను వీరుంటున్నారు అనమాట. సో ఈ యొక్క శిష్యుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మను పొందుకొని పరిచయం చేస్తున్నప్పుడు దినదినము సంఘము అభివృద్ధి అవుతున్నట్టుగా చూస్తున్నాం. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు వాక్యం చెప్పినప్పుడు అనేకుల హృదయాలు నొచ్చుకొని అక్కడ 3000 మంది మరి దేవుని తెలుసుకొని సంఘంలో చేర్చబడినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత 2 వచనాలైనాక 5000 మంది సంఘంలో చేర్చబడినట్టుగా చూస్తుంటాం. ఈ విధంగా సంఘము ఎంతో విస్తరిస్తున్నట్టుగా చూస్తుంటాం. విస్తరిస్తున్న పరిస్థితిలో ఏమైపోయిందంటే హీబ్రులకు గ్రీకు భాష మాట్లాడే యూదులకి మధ్యలో ఘర్షణ వచ్చింది. ఏంటంటే అయ్యా మా హీబ్రులో ఉంటున్న మరి విధవరాలని ఈ గ్రీకు భాష మాట్లాడేది చిన్న చూపు చూస్తుంటారు అన్న మాట చెప్పారు. చెప్పినప్పుడు యేసు ప్రభు ఏర్పాటు చేసుకునే శిష్యులు పేతురు, యోహాను వీళ్ళంతా కూడా ఏమంటారంటే అయ్యా మేము వాక్యం చెప్పడం మానేసి ప్రార్థన చేయడం మానేసి మీ యొక్క గొడవని చూడాలనా అని అర్థం ఇచ్చే మాట అనమాట. చూడాలనా అనేసి వారు చెబుతూ వారు ఏమన్నారంటే ఇదిగో మీలో కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కరు లీడర్గా ఉండండి అన్నట్టుగా అక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. చెప్తున్న పరిస్థితులు ఏంటంటే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ శిష్యులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఏ విధంగా ఉన్నారో అక్కడ రాయబడినట్టుగా చూస్తున్నాం. అందులో ఈ దినం మనము స్టెఫెన్ని చూసుకుందాం. స్టెఫెన్ ఏ విధంగా
మరి పేతురు యోహాను చెప్పిన బోధలు విని యేసు ప్రభు యొక్క అడుగుదాలో నడుచుకుంటూ వాక్యానుసారంగా ఎంత మరి దేవుని యందు భయభక్తుల్లో ఉండి మరి ఎలాంటి వారు, ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే ఎలాంటి వారు దేవుని పరిచర్యకి ఉపయోగకరంగా ఉంటారు. ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో పరిచయం చేస్తుంటాడంటే అతని యొక్క జీవితం ఏ విధంగా ఉండాలనో చక్కగా రాయబడి. నేను ఆల్మోస్ట్ ఒక 7, 8, 9 పాయింట్లు ఉంటున్నాయి. ఒక విశ్వాసి, అది స్త్రీ అయినా పర్వాలేదు, పురుషుడైనా పర్వాలేదు, దేవుని పరిచయంలో వాళ్ళు పాలిభాగస్తులా ఉండి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు వారిలో ఏముండాలా, ఏ గుణలక్షణాలు ఉండాలన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అలనాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మరి వారి వాక్యం చెప్తున్నప్పుడు, సంఘం విస్తరించబడుతున్నప్పుడు వారు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యుల ఒక శిష్యుని గురించి నేను మాట్లాడతాను. ఆ శిష్యు ఎవరంటే స్టెఫెన్ అంటున్నాడు. ఈ స్టెఫెన్ లో 7 లక్షణాలు చూస్తాం చూడండి. స్టెఫెన్ లో 7 లక్షణాలు చూస్తాం చూడండి. మొట్టమొదటి చూసినట్టయితే ఈ స్టెఫెన్ గురించి అక్కడ 5వ వచనంలో, అంటే అందరి గురించి రాయబడుతుంది, స్టెఫెన్ మాత్రం మనం చూసుకుందాం. అక్కడ అంటాడు కదా 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 5వ వచనం, ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు మొట్టమొదటి అంటాడు కదా, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నింపబడిన వాడైన స్టెఫెన్. చాలా మిగతా పేర్లు కూడా ఉంటున్నాయి కానీ స్టెఫెన్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మొట్టమొదటిన స్టెఫెన్ లో ఏం నింపబడి ఉంటుందంట? విశ్వాసముతో నింపబడి ఉంటున్నాడు. అర్థమైనా? 2 మాటలు ఉంటాయి అక్కడ, విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నింపబడి ఉంటాడు. సో మొట్టమొదటి మనం చూసుకున్నాము, విశ్వాసముతో నింపబడి ఉంటున్నాడు. ఎవరు? స్టెఫెన్ విశ్వాసముతో నింపబడి ఉన్నాడు. స్టెఫెన్ దేని కొరకు ఎంచుకుంటున్నారు? ఎందుకు ఈ విశ్వాసము కలిగిన వ్యక్తిని దేని కొరకు ఎంచుకుంటున్నారు? మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను వినండి. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉంటున్నారు కదా. ఆ 12 మంది యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాక మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు పరిచయం చేస్తున్నప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంటది. మనం చూస్తాం కదా 2వ అధ్యాయంలో 3,000 మంది యేసు ప్రభు నమ్ముకున్నారు, సంఘం అభివృద్ధి అయింది. తర్వాత 2 వర్షాలు అయినాక 5,000 మంది సంఘాన్ని మరి యేసు ప్రభు నమ్ముకున్నారు. సంఘం అట్లా విస్తరించబడుతుంటది. అనేకులు యేసు ప్రభువుని తెలుసుకొని సంఘం విస్తరించబడుతున్నప్పుడు ఏమి జరిగింది? అక్కడ ఏమి జరిగింది? ఒకరికి భేదాభిప్రాయం వస్తుంటారు. భేదాభిప్రాయం వస్తున్నప్పుడు ఈ శిష్యులు పేతురు యోహాను వీళ్ళు ఏమంటారు? అయ్యా, మేము వాక్యం చెప్పడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి మీ గొడవ తీర్చాలా అని చెప్తున్నప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది. ఏం సొల్యూషన్ వచ్చిందంటే, మేము కాదు, మీలోనే కొంతమంది శిష్యులను చేసుకోండి, అప్పుడు మీరు చూసుకోండి, ఆ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయండి అని చెప్పినప్పుడు జనసమూహం అంతా కూడా ఏమైంది? అది ఓకే అని అగ్రి అయినారు. అగ్రి అయినాక కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొంతమంది ఏ విధంగా ఉంటున్నారంటే, ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారో మనం చూస్తుంటాం. మొట్టమొదటి చూసినట్టయితే స్టెఫెన్ గురించి మాట్లాడుతుంటాం. స్టెఫెన్ ఎట్లా అంట? విశ్వాసముతో నింపబడినవాడు. ఈ విశ్వాసముతో నింపబడినవాడు ఏంటి? ఇప్పుడు అయ్యా సంఘము విస్తరిస్తుంది కదా, విస్తరిస్తున్న సంఘానికి ఇదిగో యూ టేక్ కేర్ ఆఫ్ దిస్, నువ్వు ఈ కార్యం నువ్వు చూసుకో, ఇదిగో వీళ్ళని నువ్వు చూసుకో, ఈ బ్యాచ్ నువ్వు చూసుకో, ఈ బ్యాచ్ అంటే వాళ్ళకి ఏంటి పనులు అప్పచెప్తుంటున్నారు. ఎందుకంటే సంఘం విస్తరించబడుతుంటున్నారు. అర్థమైందా? ఈ దినాల్లో కూడా మనం ఏమిచ్చింది అదే. సంఘం యొక్క విస్తరణలో మనం ఏంటంటే సంఘంలో ఉంటున్న ఇలాంటి వ్యక్తులని, స్టెఫెన్ లాంటి వ్యక్తులని మనం ఏం చేయాలంటే వాడుకోవాలా. అది అన్నమాట దేవుడు చెప్తుంటాడు. కాబట్టి ఒక బిడ్డ మందిరంలో వాడబడుతున్నాడంటే అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటో 7 విషయాలు నేను మాట్లాడుతుంటున్నాను. అవి చాలా జాగ్రత్తగా ఉండి ఒకవేళ మనం లేకుంటే అవి మనలో వచ్చులాగున దేవునితో పట్టుదలతో మనం ఉన్నట్లయితే తప్పకుండా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎన్నాళ్ళు లోక సంబంధంగా జీవిస్తాం. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వాడబట్టకు, ఒకవేళ స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ ఎవరైనా దేవుని సన్నిధిలో వాడబట్టకు నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టుకో. అది మనకు కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైనా? ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. నేను చెప్తానే ఉంటాను ఇప్పుడు కూడా, ప్రయాణికులు యాత్రికులు కానీ మన గమ్యస్వామ్యం అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ పోయినప్పుడు మనం ఏం చేసాం, మన క్రియలు లెక్కలోకి వస్తాయి. ఫలానా సంఘంలో యేసుప్రభుని నమ్ముకున్నాక ఆయన విశ్వాసం నుంచి ఇదిగో ఇలాంటి ఫలాలు అతనిలో ఉన్నాయి, అతను మందిరంలో వాడబడ్డాడు. దేవుడు అంటాడు, ఫల నమ్మకమైన మంచి దాసుడా
దాసరాల అంటాం. అది మనం సంపాదించుకోవాలి. కాబట్టి అది మనం సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇంకా ఆ లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టేసేయండి, ఆ శరీర సంబంధమైన విషయాలు విడిచిపెట్టేసేయండి. అర్థమైందా? విడిచిపెట్టేసి దేవుడి సన్నిధిలోకి వచ్చినాక దేవుళ్ళు ఎదగాల, దేవుడి సహవాసం ఎదగాల, దేవుడి పరిచయం ఎదగాల. నేను ఎదగాలంటే ఏం చేయాలంటే ఇదిగో 7 లక్షణాలు చెప్పి పెడుతున్నాను, అవి మనలో ఉండాలి. సో స్టెఫెన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్టెఫెన్ దేవుని బిడ్డని ఏలుటకు స్టెఫెన్ ఏముంటుందంట? విశ్వాసముతో నింపబడిన వాడిగా ఉంటాం. అంతేనండి? కరెక్టేనా? అర్థమైందా? దేవుని సన్నిధిలో అంటే ఇప్పుడు మందిరంలో మనం వాడపడాలంటే మనం దేనితో నింపబడాలా? అర్థమైందా? నాకు లేదండి తప్పించుకోవద్దు, తప్పకుండా వస్తుంది. అది సంపాదించుకోవాలి. మనం విశ్వాసముతో నింపబడించినాడు. ప్రియమైన వారలారా, విశ్వాసముతో నింపబడించినాడు. విశ్వాసంతో నింపబడ్డాడంటే ఏంటి అర్థం? ఫలానా భాస్కర్ ఉన్నాడు, భాస్కర్ విశ్వాసంతో నింపబడ్డాడంటే ఏం చూస్తావు నువ్వు ఆయనలో? కదా, అనేకమైన ఉంటాయి. విశ్వాసంతో నింపబడితే ఏం జరుగుతాయి, ప్రతిఫలాలు ఏమైతాయి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కొంతమంది వచ్చారు, ఆయన స్వస్థపరుస్తుంటున్నాడు. స్వస్థపరచుటకు వచ్చిన బిడ్డలు, ఒకవేళ రక్తస్రావం గల బిడ్డ ఉన్నది అనుకోండి, అనేక సంవత్సరాల నుంచి తన డబ్బంతా వ్యాధిపరుచుకుంటూ అనేక డాక్టర్ దగ్గర పోయి కానీ కుదరలేదు. ఆ మనసులో ఏమొచ్చింది? ఒక విశ్వాసం వచ్చింది. యేసు ప్రభు గురించి విన్నది, యేసు ప్రభువు నేనేంటంటే ఆయన ముందరికి పోలేను, ఎందుకంటే నన్ను సమాజంలోకి రానియడు, రక్తస్రావం బిడ్డను కాబట్టి ఏమనుకుందంటే మనసులో విశ్వసించింది, తప్పకుండా ఆయన వెనుకాలకి వెళ్ళి ఆయన చెంగులు పట్టుకుంటా, నేను జస్ట్ టచ్ చేస్తాను, నాకు తప్పకుండా ఏం కలుగుతుంది అన్న. ఏమున్నది లోపల? ఏమున్నది? దేంతో నింపబడ్డది? విశ్వాసంతో నింపబడ్డది. విశ్వాసంతో నింపబడి ఏం చేస్తున్నది? ఆ క్రియలు చేస్తున్నట్టుగా చూస్తున్నా. కాబట్టి విశ్వాసంతో నింపబడాలి. నింపబడి ఎలాంటి నింపబడ్డది? నేను ఆయనను ముడితే నేను స్వస్థపరచబడతాను, నింపబడ్డాను. అర్థమైనా? కాబట్టి అప్పుడు ఏమైపోయిందంటే ముట్టింది, స్వస్థపరచబడింది. యేసు ప్రభు ఆగాడు అక్కడ. ఆగి ఎవరు నన్ను ముట్టింది అంటే శిష్యులట, అయ్యా ఇంత జన సమూహంలో ఎవరు ముట్టారని అడుగుతో అన్నట్టుగా అంటాడు. కానీ యేసు ప్రభు గుర్తుపట్టాడు. అర్థమైందా? యేసు ప్రభు ఎంత జనాభా ఉన్నా కానీ, ఎందరి మధ్యలో నువ్వు ఆరాధిస్తున్నా కానీ నీ ఆరాధన గుర్తుపడతా. అర్థమైందా? నీ విశ్వాసాన్ని గుర్తుపడతా. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసంతో ఎట్లా నింపబడతాడు ఒక మనిషి? వెరీ సింపుల్. పౌలు చెప్తుంటున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యంలో పౌలు చెప్తుంటున్నాడు, విశ్వాసంతో నింపబడడం ఎట్లా అంటే వినుట ద్వారా కాగా వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాటల ద్వారా కలుగుతుంది. యేసు ప్రభు మాటలు నీ లోపల ఏమి నింపుతాయి తెలుసా? విశ్వాసాన్ని నింపుతాయి. అర్థమైందా? యేసు ప్రభుని గురించిన మాటలు నీలో ఏమి నింపుతాయి? విశ్వాసం. ఎన్నో వాక్యాలు వింటున్నావు. ఎన్నో వాక్యాలు వింటున్నప్పుడు విశ్వాసం ద్వారా నీ హృదయం నింపబడుతుంది కదా. విశ్వాసం ద్వారా నీ హృదయం నింపబడినప్పుడు నీవు అద్భుత కార్యాలు చూడగలుగుతావు, ఆశీర్వాదాలు పొందగలుగుతావు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారు, విశ్వాసంతో నింపబడినప్పుడు గొప్ప కార్యాలు చేయగలుగుతావు, గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఇంకో మాట విశ్వాసం గురించి ఒకటి, వినుట వలన విశ్వాసం. ఏది? యేసు ప్రభు మాట వినుట ద్వారా విశ్వాసంతో మనం నింపబడతాం. రెండోదిగా విశ్వాసం అంటే అసలు ఏంటి అన్న మాటను చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక రాసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఇది బేస్ అనమాట, ఇది ఫౌండేషన్. ఈ విశ్వాసం గురించి ఫౌండేషన్ ఇవి. 11వ అధ్యాయము 1వ వచనం చదవండి, తర్వాత 6వ వచనం చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపంను అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది అని చెప్పి, అంటే లేనివి మన కళలు ఎట్లా కనిపించాలా, మన విశ్వాసం ఎట్లుండాలి? లేదు అది, కానీ అది తప్పకుండా నాకు దేవుడు ఇస్తాడు. అది విశ్వాసం. లేనివి ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసము. ఓకే. తర్వాత 6వ వచనం చూసినట్లయితే దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయనని విశ్వసిస్తే మనకేమిస్తాడని, ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి కదా అంటున్నాడు. అంతేనా? దేవుని ఆయన ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలం దయచేయడనియో
నమ్మవలను కదా అని చెప్తుంటాడు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసముతో నింపబడాలి. దేవుని అంది ఎట్లంటే గుడ్డి విశ్వాసం. అర్థమైందా? అలాంటి విశ్వాసంతో నింపబడాలా. విశ్వాసంతో నింపబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలా, ఎక్కువగా వినాలా. అంతేకాకుండా విశ్వాసం అంటే ఏదంటే ఎదుగు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎస్ ఆయన ఉన్నాడని ఆయనను అడుగు వారికి ప్రతిఫలం ఇస్తాడే, అలాంటి గొప్ప విశ్వాసం మనకి ఉండాలా అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు. కాబట్టి విశ్వాసముతో నింపబడినప్పుడు నువ్వేం చేస్తావు? విశ్వాసమైన క్రియలు నీ నుంచి బయటకు వస్తాయి. దేవుని పట్ల విశ్వాసమైన క్రియలు నీలోంచి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి స్టెఫెన్ గురించి ఏమని రాసిందంటే అక్కడ 5వ వచనంలో విశ్వాసముతో నింపబడినవాడు. ప్రియమైన వాళ్ళరా, మనం విశ్వాసంతో నింపబడాలి. అంటే విశ్వాసం, దేవుని అందు విశ్వాసంతో ఇంకా నింపబడాలి. ఎట్లా నింపబడాలంటే నా దేవుడు అంతే, ఇక ఎక్కడ పోయినా కానీ ఆయన చేయగలుగుతాడు, ఆయననే నాకు సమస్తం అన్న ఆ లోతైన విశ్వాసం మనలో ఉండాలి. రెండోదిగా చూసినట్లయితే ఆ రెండోది ఏమంటారు అక్కడ? పరిశుద్ధతతోనూ నింపబడిన వాడై నా స్టెఫెను అన్నాడు కదా. పరిశుద్ధతతో నింపబడిన స్టెఫెను అని చెప్తున్నాడు కదా చూస్తున్నాం. మరి పరిశుద్ధతో నింపబడిన స్టెఫెను అని చూస్తుంటాం. అనేకమైన వాక్యాలు ఉంటున్నాయి. కొన్ని వాక్యాలు మనం చూసుకుంటాం. పరిశుద్ధతతో నింపబడ్డం అంటే 2 విధాలుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఒకటి ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మతోటి నువ్వు ఎప్పుడైతే పాపక్షమాపణ పొంది మారు మనసు పొందుతావో, నువ్వు బాప్టిజం తీసుకుంటావో, నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే పరిశుద్ధాత్మ మీలో ఇండెలింగ్ స్పిరిట్ అన్నమాట. నీలో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఓకే, అదొకటి. నువ్వు రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మెయిన్ ఏంటంటే ఆయన నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు రక్షించబడి పరిశుద్ధంగా జీవించాలనుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి నీకు ఎప్పుడు ఒప్పుదల చేస్తా ఉంటాడు అనమాట. అదే పాపము, ఇది మంచిది అని, ఇది తీర్పులోకి వస్తుంది, ఇట్లా అన్ని కూడా మనకి ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. రెండోదిగా పరిశుద్ధాత్మని పొందుకోవాలని కూడా చెప్తుంటా. ఓకే, నిజమే. ఈ వార్తలు చూసినట్లయితే అక్కడే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 దాకా చదువుతున్నాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 1 నుంచి 4 దాకా. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్టుగా వారికి కనబడి వారిలో ఒకరికొకని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అని చెప్తాం. చాలండి, ఇక్కడ అనేకమైన వర్ణాలు ఉంటున్నాయి. ఆ దినాల్లో ఆ వర్ణాలు వేరే, ఈ దినాల్లో మనకున్న వర్ణాలు వేరే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడతావు. గుర్తుపెట్టుకో, రక్షించబడినాక దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. అది ఏం చేస్తుందంటే నేను పాపం చేయలేకుండా ఆపుతుంది. ఆ తర్వాత నీవు దేవుల్లో గొప్పగా వాడబడాలంటే, నువ్వు ఒకవేళ ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే దేవుని ఏమడుకోవాలి? ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను అభిషేకం. అందుకే ఏలియా దగ్గర ఎలీషా ఏమడుగుతున్నాడు? ఏలియాకున్న ఆత్మ నాకు దయచేసి. ఎందుకంటే ఏలియా ఏం చేశాడు? అద్భుత కార్యం చేశాడు. ఎలీషా కూడా అలాంటి ఆత్మ నాకు సో దట్ నేను కూడా అద్భుత కార్యం చేయాలి. అంటే మెరకల్స్ చేయాలనుకున్నా, అద్భుతాలు చేయాలనుకున్నా, ఆత్మల రక్షణ కావాలనుకున్నా, మరి దేవుని యొక్క కార్యం జరగాలనుకున్నా, ఇక్కడ నిలబడుతున్న వ్యక్తిలో ఏముండాలా? పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడాలా. అర్థమైందా? రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నువ్వు వేరు చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, కానీ నువ్వు రక్షించబడిన వెంటనే నీలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నువ్వు ఇంకా ప్రార్థనలో బలంగా మరి ప్రార్థన చేస్తూ నువ్వు వాడబడాలంటే ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు, ఇంకా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను మండించు,
నీ 700 ఆత్మ నాకు దయచేయి, ఏలియాకు దయచేసినట్టు అట్లా నాకు దయచేయి అనేసి మరి దేవుని యొక్క వాక్యం మన అనేకమైన సందర్భం. ఇక్కడ కూడా ఈ శిష్యులు ఏం చేస్తుంటారంటే యేసు ప్రభు వారిని మరి విడిచిపెట్టి ఆయన ఆరోగ్యం వెళ్ళిపోయినాక వీళ్ళు గదిలో చేరి ఏం చేస్తుంటారు, ప్రార్థన చేస్తున్నారు. అర్థమైనా? నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత దేవుని ఆత్మతో నింపబడతావు. దేవుని ఆత్మతో ఎందరైతే నింపబడతారో వారు గొప్ప కార్యములు దేవుని కొరకు చేస్తారు. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు మరి స్టెఫెన్ దేనితో నింపబడించున్నాడు? పరిశుద్ధాత్మతో. కాబట్టి మొట్టమొదట స్టెఫెన్ దేనితో నింపబడినంటే విశ్వాసముతో నింపబడించున్నాడు. దాని తర్వాత రెండోదిగా స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడించున్నాడు. నీవు దేవుని కొరకు వాడపడాలంటే ఈ నింపుదల నీలో ఉండాలా. అర్థమైందా? రైట్. ఒక స్టెప్ నువ్వు ముందటికి వేసామంటే తప్పకుండా నీకు ఆశ వస్తుంది, దేవుళ్ళు వాడపడుతుంటావు. ప్రభు నువ్వు అడిగినప్పుడు నువ్వు పొందుకుంటావు. ఏదైనా దేవుని అడిగితేనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత చూసినట్లయితే 3వ వచనం చదువుదాం. చూడండి. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని. చాలండి. ఇక్కడ 3వది ఏంటంటే దేనితో నింపబడినాడు? ఆత్మతోను జ్ఞానంతో. మనకు కావాల్సిన మాట ఏంటంటే ఆత్మ అయిపోయింది కదా, పరిశుద్ధ ఆత్మ గురించి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? జ్ఞానముతో నింపబడినవాడు కదా. ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి దేవుల్లో ఉన్నవాడు. దేవుల్లో ఉన్న పాస్టర్లు లేదా సేవకులు విశ్వాసులు వాళ్ళు ఏదో డమ్మీలు కాదు. హలో, అర్థమైందా? రక్షించబడిన నీవు ఈ లోకంలో ఎంత హయ్యర్ పోస్ట్ లో చేసిన ఉద్యోగం కంటే దేవుని దగ్గర చేసే సేవా పరిచర్యనే అన్నిటికంటే గొప్పది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వస్తున్న మనమేం డమ్మీలం కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసి దేనితో నింపబడి ఉంటాడు? విశ్వాసంతో నింపబడి ఉంటాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు, జ్ఞానముతో నింపబడి ఉంటాడు. ప్రియమైన ఇవన్నీ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. విశ్వాసిని ఈ విధంగా నింపబడి ఉండాలా. నా కొరకు నా పరిచయం నువ్వు వాడబడాలా. నువ్వు వాడబడకపోయినా కానీ వీటితో నింపబడి ఉండాలి. నువ్వు విశ్వాసి కాబట్టి ఇవన్నీ కూడా నీలో పట్ల నింపబడి ఉండాలి. ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానం గురించి అంటున్నాడు. వీళ్ళంతా ఎట్లా అంటారంట? ఇదిగో ఈ సంఘం విస్తరించబడుతుంటే ఈ సంఘంలో ఎలుగుల నాయకులలో ఈ స్టెఫెన్ ఎట్లా అంట? జ్ఞానంతో నింపబడి ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాలు చూసిన జ్ఞానం గురించి అనేకమైన మాటలు ఉంటున్నాయి. 2 రకాల జ్ఞానం ఉంటున్నాయి. ఒకటేమో లోక సంబంధమైన జ్ఞానము, చదువుకుంటే వస్తుంది అలాంటి జ్ఞానము. తర్వాత పర సంబంధమైన జ్ఞానం ఉంటున్నది. దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో 2 ఉండాలి. కానీ పర సంబంధమైన జ్ఞానము అది చాలా విలువైంటది. అంతేకాకుండా దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా అంటుంది, మీరు ఎవరికైనా జ్ఞానం కొలువైనట్లయితే నన్ను అడగండి అని చెప్తుంటారు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుకున్నాం. మొట్టమొదట యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. మీ ఎవరికైనాను జ్ఞానం పొందుకోవాలంటే అతడు ఎవరిని అడగాలంట? దేని కోసం అడగాలంట? అర్థమైందా? ఎవరు అడిగింది బైబిల్లో జ్ఞానం? సొలొమోను అడిగింది కదా. సొలొమోన్కి వాళ్ళ తండ్రి చక్కగా నేర్పించాడు. రే బిడ్డ, నా తర్వాత ఎట్లయినా సీటు నీకే వస్తుంది. ఏం సీట్ అది? రాజు తర్వాత నేను దిగినాక అందులో సింహాసనం నీకు ఎట్లయినా వస్తుంది, డబ్బులు నీకు ఉంటున్నాయి, ప్రజలు నీకు ఉంటారు. కాబట్టి దేవుని అడగవలసింది కదా. అందుకే సొలొమోను అంటాడు కదా, అయ్యా నీవు ఇచ్చిన ప్రజల్ని నేను ఎట్లా పరిపాలించాలనో నా జ్ఞానం సరిపోదు. డబ్బు ఉండొచ్చు నా దగ్గర, సింహాసనం ఉండొచ్చు, కానీ వీళ్ళని ఎట్లా పరిపాలించాలా? జ్ఞానంతో పరిపాలించాలి అని చెప్తారు. అందుకే ఆయన దగ్గర ఫస్ట్ రాజుగానే ఏమైపోయింది, 2 స్త్రీలు వచ్చారు. 2 స్త్రీలు వచ్చి నిలబడి ఒక పిల్లని పెట్టారు, మధ్యలో చిన్న బాలుని పెట్టాడు. పెట్టేసినాక ఈమెంటది వీడు నా కొడుకు అయ్యా అంటారు, ఈమెంటది వీడు నా కొడుకు అయ్యా. ఈయనకి కన్ఫ్యూజ్ అయిపోయి, ఏదరా బాబు నేను ఇప్పుడే రాజునైనాను, ఈ 2 స్త్రీలు వచ్చారు, ఒకటే పిల్లోడు ఉన్నాడు, 2 నా పిల్లోడు అని చెప్తారు. ఆ సమయంలో ప్రభువా నాకు జ్ఞానమే అని చక్కగా తీర్పు తీస్తూ ఆయన అంటాడు కదా, సరే ఒక పని చేద్దాం, బాగా ఘర్షణలు అవి అయిపోయినాక సొలొమోను అంటాడు కదా, సరే ఇది నీ పిల్లనే కదంటే అవునయ్యా నా పిల్ల, ఇది నీ పిల్లనే అంటే అవునయ్యా నా పిల్లనే. ఆ పిల్లని ఇక్కడ అరే ఇక్కడ కత్తి తీసుకురా, 2 ముక్కలు చేద్దాం, మేము ఒక ముక్క ఈ ఒక ముక్క అంటే అసలైన తల్లి అయ్యా అంటది, ఇంకో తల్లి ఈ అయ్యా అంటది. అర్థమైంది? అక్కడ అర్థమైపోతుంది
కాబట్టి సొలొమోను ఏమన్నాడంటే నాకు జ్ఞానము కావాలా అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క వాక్యం కూడా ఏమంటుంది, ఏమున్నా కానీ జ్ఞానం ఉండాలి. ఒకవేళ నువ్వు రాబడి వస్తుంది, బాగా వస్తున్నప్పుడు నీ జీతం వచ్చినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టొద్దు, జ్ఞానం ఈ ప్రభువా. అర్థమైందా? ఏదైనా నేను ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఎదుగుతుంటే జ్ఞానం ఈ ప్రభువా, వారితో ఎట్లా మాట్లాడాలో, నా మాట నా సంభాషణ ఎట్లా ఉండాలి, నేను ఇంట్లో ఉన్నప్పుడు నా యొక్క భార్యతోటి కానీ పిల్లలతోటి కానీ నేను ఎట్లా మెసులుకోవాలా, జ్ఞానం ఈ ప్రభువా. అన్ని విషయాలు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా జ్ఞానం ఈ ప్రభువా. అర్థమైన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడు నాయన నేను ఎట్లా మెసులుకోవాలా, జ్ఞానం ఈ ప్రభువా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, యాకోబు రాస్తాడు కదా, మీలో జ్ఞానం ఎవరికైనా పొదువైతే నన్ను అడగండి, నేను దాన్ని ఇస్తాను అని చెప్తున్నాడుగా చూస్తున్నాం. అంతేకాకుండా మోషే కూడా ఇదే అడుగుతాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికించినాడు. బ్రతికినాక 90వ కీర్తన రాస్తున్నాడు. రాస్తూ ఆయన 6 లక్షల కాల్బలమైన ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి ఫరో నుంచి నడిపించిన వ్యక్తియే దేవుడి పాదశల్లో పడి ఆయన ఏమడుగుతుంది తెలుసా? 90వ అధ్యాయం చూడండి, 90వ అధ్యాయం కీర్తన 90వ అధ్యాయంలో చివర 10వ వచనం ఇక్కడ రాసింది చూడు. అయ్యా నాకు జ్ఞాన హృదయం దయచేయి, చేయము, నా దినములు లెక్కించిన నాకు నేర్పించుమని ఎవరంటున్నాడు? అంత ఆజానుభావుడే అంటున్నాడు. అర్థమైందా? మనం ఇక్కడ మోషే దగ్గర, మోషే మరి దేవుడి సన్నిధికి వెళ్లి ముఖాముఖిగా చూసి దేవునితో దర్శనాలు పొంది 10 ఆజ్ఞలు పట్టుకొచ్చాడు. 2 సార్లు 40 దినాలు దేవునితో ఆయన ఉన్న వ్యక్తి అయించినాడు. మరి ఆ ఫరో, కఠినుడైన ఫరో ఎదుట నిలబడి మరి 10 తెగుళ్ళు అక్కడ చేసినాక, దేవుని నామాన్ని మహింపచ్చినాక ఆ ఐగుప్తు దేశం నుంచి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని 430 సంవత్సరాలు వాళ్ళ బానిసంగా ఉంటే వాళ్ళని విడిపించుకొచ్చిన ఆ వ్యక్తి దేవుని పాదాలు పట్టుకొని ఏమంటాడు? అయ్యా జ్ఞాన హృదయం నాకి, నువ్వు నేనెంత. మన ప్రార్థనలో ఇలాంటి ప్రార్థన ఉండాలి. అర్థమైందా? ప్రభువా జ్ఞాన హృదయం నాకు దయచేయి ప్రభువా. ఎందుకు నేను సమస్యల్లో పడుతున్నా, ఎందుకు నేను ఇరుకుల్లో పడుతున్నా, ఎందుకు ఇబ్బందుల్లో పడుతున్నా, ఎందుకు ఒకరితోటి మాటలు పెంచుకుంటున్నాను, ఎందుకు నా వాళ్ళు నన్ను చీ అంటున్నారు, ఏంటి ప్రభువా? నాకు జ్ఞాన హృదయం ప్రభువా. నేను తప్పుగా మాట్లాడుతున్నానా, తప్పుగా వ్యవహరిస్తున్నా, నా ప్రవర్తన తప్పుగా ఉంటున్నదా అని దేవుడి సరిగ్గా అడగాలమ్మా. దేవుడు అన్ని కూడా అడగమన్నాడు. చిన్నదైనా పెద్దదైనా అడగాలి. చిన్నదైనా పెద్దదైనా అడిగి ప్రతిఫలం పొందుకున్న దావీదు ఏమంటున్నాడు 103వ కీర్తనలో? ఏమంటాడు చూడనవసరం లేదు, మాకు తెలుసు కదా. ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకట్టున్నా అంటే అర్థం ఏంటి? ఎన్నో పెద్దవో చిన్నవో మస్తు ఏది మరొకయ్యా అంటే అర్థం ఏంటి? అన్ని అడుగుకున్నాడు, అన్ని పొందుకుంటున్నాడు. చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్ద విషయాలే, ఏవైనా కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మోషే మరి ఆయన దేవుని పాదాలు పట్టుకున్న జ్ఞానమి అని అడుగుతుంటున్నాడు. విశ్వాసులారా మనం కూడా కొన్నిసార్లు తప్పిపోతుంటాం. కాబట్టి ప్రాముఖ్యమైనది జ్ఞానము. ప్రభువా నాకు జ్ఞానం దయచేయి. అంతేకాకుండా మరి పర సంబంధమైన జ్ఞానం ఏంటో కూడా చూద్దాం. చక్కగా యాకోబు పత్రిక మాటలన్నీ కూడా వివరిస్తూ రాస్తాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. పై నుంచి వచ్చే జ్ఞానం ఏంటో చెప్తాడా? ఇలాంటి జ్ఞానం మనకు ఉండాలా? అయితే పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఏంటంట? పవిత్రమైనట. దేవుడిచ్చే జ్ఞానము పవిత్రమైంది. తర్వాత ఏంటంట? సమాధానాన్ని ఇస్తుందంట. దేవుని జ్ఞానం ఏమి ఇస్తుంది మనకి? ప్రభువా సమాధానం కావాలి. ఎందుకంటే మన జ్ఞానం ఉపయోగిస్తే సమాధానం ఉండదు. దేవుడిచ్చే జ్ఞానం అంట రెండోదిగా సమాధానం. తర్వాత విలువైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరంతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. చాలండి, ఎన్నునే చూశారు అందులోపట. నువ్వు ఒక్కొక్కటి చూసుకుంటే అవును ప్రభువా, పక్షపాతమైనను వేషధారణైనను ఇవన్నీ కూడా ఏ జ్ఞానంలో లేవు, దేవుడిచ్చే జ్ఞానంలో లేవు కదా. ఏం గర్వపడే ఛాన్సే ఉండదు మనకు దేవుడిచ్చిన జ్ఞానంలో. కాబట్టి ఎంత గొప్ప జ్ఞానము. కాబట్టి జ్ఞానము దయచేయి. మోషే అంటున్నాడు, అయ్యా జ్ఞాన హృదయం నాకు దయచేయి, నా దినములు లెక్క పెట్టుకుంటా నాకు నేర్పించని చెప్తారు. చాలా మందికే హగ్గయి రాసిన వాక్యం ఏమంటాడంటే మీలో అనేకులు జ్ఞానం లేక
నశించిపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం. జ్ఞానం లేక నశించిపోతుంటారు. జ్ఞానం లేదు వాళ్ళకి. అయ్యా యేసుప్రభుని నమ్ముకో, అయ్యో పరలోక రాజ్యం ఉంటుంది, నరకం ఉంటుంది, నరకంలోకి వెళ్ళిపోతావు, దేవునితో చెలగాటం కాదంటే జ్ఞానం లేకుండా లోకాన్ని చూసుకుంటా ఇదే శాశ్వతం అంటుంది. మా ఆఫీసులే శాశ్వతం, మా పేరెంటాలే శాశ్వతం, మా ఇల్లులే శాశ్వతం, మా బలమే శాశ్వతం, మేము ఎప్పటికీ ఇక్కడ ఉంటాం అనుకుంటున్నారు కదా. జ్ఞానం లేదు. జ్ఞానం దయచే ప్రభువా, నీ రాజ్యానికి నేను ఎట్లా ప్రవేశించాలా? జ్ఞానం దయచే ప్రభువా, నా పాపం గురించి నేను ఏం చేయాలా? దేవుని తను అడగాల, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. అజ్ఞానులే కాక జ్ఞానులుగానే జీవించమని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. కాబట్టి ఎంత గొప్ప జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభువా జ్ఞాన హృదయం నాకు దయచేది, నా దినము లెక్క పెట్టుకుంటా నాకు నేర్పించు. కాబట్టి స్టెఫెన్ గురించి చూసినట్లయితే మొట్టమొదట ఆయన విశ్వాసముతో నింపబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. నీలో విశ్వాసంతో నింపబడి ఉంటున్నావా? నీ హృదయం అంచుల దాకా విశ్వాసం ఉంటుందా? దేవుడి మీద ఎంత దృఢ విశ్వాసం ఉంటుంది నీకు? తప్పకుండా చేస్తారన్న ధైర్యము, విశ్వాసం నీకు ఉంటుందా? కలుగుతుంది అన్న విశ్వాసం నీకు ఉంటుందా? అలాంటి విశ్వాసంలో లోతుగా ఏరులు పారాల ప్రేమైన వాళ్ళ స్టెఫెన్ జీవితం చూసినట్టయితే మరి లోతైన విశ్వాసం అక్కడ ఆయన కూర్చున్నట్టుగా చూస్తుంటాం. తర్వాత రెండోదిగా పరిశుద్ధాత్మతో ఆయన నింపబడినట్టుగా చూస్తుంటాం. మూడోదిగా మరి ఆయన జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా చూస్తుంటాం. నాలుగోదిగా చూసినట్టయితే అక్కడే పక్కకు ఉంటుంది కదా ఏమంటారు, మంచి పేరు చదవండి, మంచి పేరు పొందిన. చాలండి. ఏమంట? నాలుగోది ఏం పొందుతున్నాడు? మంచి పేరు ఉండాలండి కదా. పలానా వ్యక్తి అంటే మంచి పేరు ఉండాలి. కువ్యక్తి కానీ అమ్మో వాడ, అమ్మో నాయన వాళ్ళ దగ్గర పోని, మంచి పేరు. మంచి పేరు ఎట్లా సంపాదించుకుంటాం? మనకు మంచి గుణం ఉండాలా, ప్రేమతో మాట్లాడాలా, అతిథి గౌరవం ఉండాలా, భార్యని ప్రేమించాలా, కుటుంబాన్ని ప్రేమించాలా, సంఘాన్ని ప్రేమించాలా, సమాజాన్ని ప్రేమించాలా. ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి మనం. అర్థమైనా? మంచి పేరు కదా. ఒకవేళ మనం కొన్నేది గురించి చూసినట్లయితే ఆయన గురించి రాసుడు మా ఇద్దరు మనకు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన పెద్ద హోదాలో ఉంటున్నాడు, మళ్ళా మస్తు డబ్బు ఉంటున్నది, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన యెహోవాయందు భయభక్తులు గల వ్యక్తి, ప్రార్థనా పరుడు, దాన ధర్మాలు చేసేవాడు, మంచి సాక్ష్యం ఉంటున్నది, మంచి పేరు. ప్రియమైన వాళ్ళారా, నేను చూసినప్పుడు ఎవరన్నా చెప్తారా? ఇతరులు చెప్పాలా, అమ్మ ఆ సిస్టరా మంచిదండి, ఆ సిస్టరా గయ్యాలండి, అమ్మో ఆమె నోరిపిందంటే అంతే అండి, హలో ఆ బ్రదరా అమ్మో అట్లుంటుందా మన సాక్ష్యం? చాలా మంచోడయ్యా, చాలా మంచోడయ్యా. మంచి సాక్ష్యం ఉండాలి ప్రియమైన వాళ్ళకి. సాక్ష్యం ఒకసారి కోల్పోయినామనుకో, సాక్ష్యం పొందాలంటే చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, మా టీచర్ చిన్నప్పుడు చెప్పింది, నీ సాక్ష్యం పోయిందనుకో నువ్వు దాన్ని గ్యాదర్ చేసుకోవడం చాలా కష్టము. మళ్ళా అది నువ్వు సంపాదించుకుంటూ వస్తే కొద్ది మంది నిన్ను నమ్ముతారు కానీ అందరూ నిన్ను నమ్మరు. అంటే కోడి నీ బూర ఊపుతున్న దాన్ని ఇట్లా ఫెదర్స్ అని లాగుతాం అనుకోండి, లాగేసి గుట్టలేస్తాం కదా. చిన్నప్పుడు మేము వస్తుండే, మా ఇంట్లో కోడి ఉంటుండే, కొంచెం వర్షం పడగానే చాలు మా మరే కోడిని పోయారా, పుంజా పెట్ట పుంజుని వచ్చేసి 2-3 ఉన్నాయి కదా మస్తు కోళ్ళు ఉంటుండే మా ఇంట్లో. ఆ దినాలే కుక్కలు పట్టుకునే ఉండదు. ఇక్కడ కూడా మస్తు కోళ్ళు తీసుకొచ్చాం, కానీ అన్ని కుక్కలు తినేసి మంచిగా ఊరిస్తే ఏమంటే సడన్ గా గాలి వచ్చింది అనుకోండి, మొత్తం ఫెదర్స్ ఎగిరిపోతాయి, ఎక్కడెక్కడికో ఎగిరిపోతాయి. అన్ని కలెక్ట్ చేసుకొని తీసుకురాగలుగుతావా చెప్పండి? చాలా మటుకు తీసుకురాగలరు. అక్కడ కొనిపోతాయి. అంటే నీ సాక్ష్యం, నీ మంచి పేరు పోయిందంటే మళ్ళా కొంతమందికి బాగుపడలేదు మళ్ళా అంటారు, కానీ కొంతమందికి అమ్మో వాళ్ళ సంగతి తెలియదు, అప్పుడు సంగతి కదా. కాబట్టి సాక్ష్యం పోగొట్టుకోవద్దు, మంచి పేరు పోగొట్టుకోవద్దు, మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రియమైన వాళ్ళ మంచి పేరు మనము సంపాదించుకోవాలా అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం 2-3 వాక్యాలు ఉంటాయి మంచి పేరు గురించి. చూడండి, సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తుంటే 22వ అధ్యాయం 1వ వాక్యం, సామెతలు 22:1. గొప్ప ఐశ్వర్యము కంటే చాలండి. ఏంటంట? గొప్ప ఐశ్వర్యం. అమ్మ ఎంత డబ్బు ఉందండి ఆయన దగ్గర, వేసిన బట్టలు మళ్ళీ వేయడండి, వేసిన చైన్లు మళ్ళీ వేయడండి, అబ్బో ఎంత ఆశపడండి కదా.
ఏమంటుంది అక్కడ వాక్యము? గొప్ప ఐశ్వర్యం కంటే. అర్థమైనా? మనకు ఉన్న దాంట్లో మాకు బాగుందన్నట్టు అట్లా డంబలు కాదు, కానీ ఏంటంటే మంచి పేరు ఉండాలి. ఆ పలన పేరు మంచి పేరు, ఆయనలో గర్వమే లేదండి, ఆయన అహంకారం లేదండి. ఎంత తగ్గింపు అంటే అంత తగ్గింపు. ఎందుకంటే ఆయన విశ్వాసంతో నింపబడించాడు, పరిశుద్ధతో నింపబడించాడు, జ్ఞానంతో నింపబడించున్నాడు. ఆయన ఏది మాట్లాడే జ్ఞానయుక్తంగా మాట్లాడతాడు. మంచి పేరు బాగున్నది, అయినా కానీ మంచి పేరు కదా. గొప్ప ఐశ్వర్యం కంటే ఏం కావాలంటుంది దేవుని వాక్యము? ప్రియమైన వాళ్ళ మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టము. సంపాదించుకున్న పేరు పోతే మళ్ళా అది సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి మంచి పేరు నీకు కావాలంటే దేవుని ద్వారా నీకు సహాయం అయింది. అర్థమైనా? కాబట్టి ఇక్కడ అంటాడు కదా, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకుందాం. ఇది దేవుడు మనతోటి ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. తర్వాత చూసినట్టయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రసంగి 7:1 చదవండి. ఇది కూడా సొలొమోను రాశాడు. చదవమ్మా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలములు కదా. ఈ సుగంధ తైలములు ఇవన్నీ తైలములు ఎక్కడ? పెళ్లి కుమార్తె తయారు చేసి వండర్ఫుల్ సుగంధ తైలం, మంచి పర్ఫ్యూమ్స్, సెంటు బుద్ధులు. ఆహాహా, ఏం వాసన కొడుతున్నాడు రా, బాగా వాసన కొడుతున్నాడు. కానీ మంచి పేరు లేకుంటే ఏం లాభం? ఏం లాభం? గదనమాట. సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు మేలు. బాగా సెంట్లు పూసుకోవడం కాదు, మంచి పేరు అంటే వాసన అందరికెళ్ళి వస్తుంది మంచి పేర్లకి. అర్థమైందా? ఇంకా అనేకమైన వాక్యాలు ఉంటున్నాయి. కానీ ప్రియమైన వాళ్ళ స్టెఫెన్ మంచి పేరుతో నింపబడిన వ్యక్తిగా చూస్తుంటాం. ఆ తర్వాత ముందుకు పోతాం. 5వదిగా చూసినట్లయితే మరి స్టెఫెన్ జీవితంలో మరి ఏముంటదంట? మంచి పేరు అయినాక మరి చూడండి 15వ వాక్యం చదవండి. 15వ వాక్యం చదవండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల ముఖం వల్లే వారికి కనపడినంట. ఎవరి ముఖము? ముఖం చూస్తే ఇట్లా అలా శముఖాయం చేస్తుందంట. దేవదూతల ముఖం కదా. మీరు గమనించండి, ఎవరు మంచి ప్రార్థన, మంచి వాక్యము, మంచి విశ్వాసము, మంచి సహవాసం ఉంటే వాళ్ళ ముఖం ఇట్లా ప్రకాశంగా ఉంటుంది. అర్థమైందా? ముఖం. ఇంకో మాట చెప్తాడు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్. మంచి చెప్పాడు ఇంగ్లీష్. నీ హృదయం ఏ విధంగా ఉంటుందో, నీ హృదయంలో ఎట్లా ఉంటుందో అదే నీ ముఖంలో కొట్టేసినట్టు ఉంటుంది. నువ్వు గుళ్ళు ప్రతిష్టాలు పెట్టుకొని ఈశ్వర విషయం పెట్టుకుంటే గిట్టే ఉండదు ఒక్కరు కూడా. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళ చూపులు ఎంత బాగుంటాయి, తయారొచ్చింది అక్క, ఇట్లా ఇట్లా కదా, ఎట్లా ఉంటాయి కదా, వచ్చిండా కదా. ఎందుకో హృదయం నిండిన దాన్ని బట్టి ముఖము ప్రకాశిస్తారు. మంచిగా ఉన్నది అనుకో, వాడు ఎంత చెడు కార్యం చేసినా కానీ బిడ్డ బాగున్నాన్న అదే నాన్న అంటే కదా, ఆయన నిప్పులు వచ్చినట్టే ఉంటుంది మీద కదా. ముఖము ఎట్టుందంట అంటే దేవుడి బిడ్డల ముఖం ఎప్పుడు ప్రకాశమయంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ ముఖం ఎందుకు ప్రకాశవంతంగా ఉంటుందంటే నువ్వు విశ్వాసంతో నింపబడినావు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడించినావు, నువ్వు జ్ఞానంతో నింపబడించినావు, నువ్వు మంచి పేరుతో నింపబడించినావు. కాబట్టి ఇప్పుడు నీ ముఖం చూసి ఎట్లుంటుంది? వెలుగుతుంటది. ఇట్లా కొంతమంది చూసే కొద్ది చూడబుద్ధి అవుతుంది వాళ్ళ ముఖం. అవునా? ఇట్లా అంటుంటారు. అనేనా? చిన్నపిల్లలు ఏంటంటారు? ముద్దుగా ఉంటారు కదా, వాళ్ళు పెద్దగా అయినాక గుద్దుగా ఉంటారు కదా. ముఖం చూసే కొద్ది చూడబోతుంది కొంతమంది ముఖం. ఎంత గొప్ప మంచి అందమైన వ్యక్తులు లోకంలో ఉంచున్నారు. కానీ ఆ లోకాందం వేరే, మళ్ళా దేవుడు హృదయంలో ఉన్న అందం వేరే ఉంటుంది. అర్థమైందా? వాళ్ళ ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి. కొన్ని మాటలు చూసుకుని దేవుని యొక్క వాక్యం చూడండి. ఒకవేళ మోషేని గురించి ఆలోచించినట్టయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వాక్యం నుంచి చదువుకున్నట్లయితే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడంట. చదవండి. సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు తీసుకురానికి పోయినాం. మోషే సీనాయి కొండ మీద పోయినప్పుడు కొండ దిగుచుండగా ఆయన
ఆయన దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి ఆ. మోషేకు ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదా? ఆ. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతని సమీపించలేకపోయారట. ఎందుకు? మోషే చర్మం అంత ముఖం అంత ప్రకాశవంతమైనది, దేవునితో సహవాసం ఉన్నది అక్కడ. ఆయన 40 దినాలు దేవునితో ముఖాముఖిగా దేవునితో గడిపాడు. అయ్యా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, దేవునితో డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు రండి అయ్యా అంటే ఎవరు వస్తారు? వచ్చే బిడ్డలే వస్తారు. రాను ఇక నీ ముఖం ఎట్ట ప్రకాశవంతంగా ఉంటుంది చెప్పు? నీకు అన్ని సమస్యలే ఉంటాయి, నీకు అన్ని గొడవలే ఉంటాయి. ఒకటి తీరిపోయిందంటే ఇంకోటి పడుతుంది, ఇంకోటి తిరిగితే ఇంకోటి పడుతుంది. ఎందుకు? దేవునితోటి ఆ ముఖాముఖి సంబంధం నీకు లేదు. మోషే దేవునితో ముఖాముఖిగా సంబంధం 40 దినాలు చేసుకున్నాడు. అహరోను ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖము చూడలేకపోతున్నారు. దేవునితో సహవాసం చేసినప్పుడు నీ ముఖము ప్రకాశిస్తుంది. అర్థమైనా? ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుడు అతనితో మాట్లాడుతుంటాడు, మూర్ఖుడు లెక్క ప్రయోగం చేస్తుంటాడు. మనం చూసుకున్నాం చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవండి. నీ క్రియలు బాగలేనప్పుడు, నీ హృదయం బాగలేనప్పుడు నీ ముఖం పెట్టుడు చూడండి, దేవుడు చెప్తుంటాడు. కయ్యూని అతని అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చాను. అతను తన ముఖాన్ని ఏం చేశాడంట? చిన్నపుచ్చుకునగా యెహోవా కయ్యూనితో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకుంటావేలా? నువ్వు మంచి కార్యం చేసినట్లయితే తలెత్తుకోవా అంటే అర్థమేమైంది? మంచి కార్యాలు లేవు మనలో. మంచి కార్యాలు ఉంటే ముఖం చిన్నపోదు, మంచి కార్యాలు ఉంటే ముఖం చిన్నపోదు. మంచి కార్యాలు చేసినప్పుడు తల ఎత్తుకుంటావు, ఇట్లా నీ తల ప్రకాశిస్తుంటారు. ఎందుకంటే కయ్యూని క్రియలు బాగలేవు, దుష్ట క్రియలు ఉన్నాయి, దుష్ట సాంగత్యం. అర్థమైందా? అర్పణలు మామూలుగా తీసుకొచ్చేసాడు, వేసేస్తున్నాడు, ఓ శ్రేష్టమైన తీసుకొచ్చేసాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం ఏముంది? అంతా చెడు క్రియలు ఉంటున్నాయి, దుష్ట క్రియలు ఉంటున్నాయి, దుష్ట స్వభావం ఉంటున్నది. అందుకే దేవుడు గుర్తుపట్టేశాడు. ఏమంటున్నాడు? అయ్యా నువ్వు ముఖము చిన్నపుచ్చుకున్నావయ్యా, మంచి కార్యం చేస్తే సత్క్రియ చేస్తే తలెత్తుకోవాలి కదా, సత్క్రియలు లేవు. అర్థమైందా? అందుకే యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ అధ్యాయంలో యేసుప్రభు క్లియర్ చెప్తుంటున్నాడు. చూడండి ఆ మాట చదువుదాం. యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ అధ్యాయంలో మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడాలనా మనుషులందరి ఎదుట మీ వెలుగుని ప్రకాశింప చేయాలా, మీ ముఖాలు వెలుగుగా ఉండాలా. నిన్ను చూడంగానే ఆ చీకట్లో ఉన్న వారందరూ కూడా వెలుగులోకి రావాలా. కాబట్టి మంచి క్రియలు ఉండాలి మనలో. నేను వీలైతే నెక్స్ట్ టైం చెప్తాను. మనం తీసుకోబోయేది ఏముండదు ఈ లోకంలోకి వెళ్ళి, నీ క్రియల్ని తీసుకోబోతావు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అవి దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉంటాయి. మన క్రియలు తీసుకెళ్తాం. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వారలారా, మోషే యొక్క ముఖము వెలుగుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవునితోటి సంబంధం కలిగి వచ్చాడు కాబట్టి ఆయన ముఖము ప్రకాశిస్తుంటది. కయ్యూని ముఖంలో ప్రకాశం లేదు, ఆయన ముఖము వాల్చుకున్నాడు. ఎందుకంటే లోపట మంచి క్రియలు లేవు. ప్రియమైన వారలారా, ఈ రోజున నీ ముఖము చూసినప్పుడు, కొన్నిసార్లు నీ భర్త చూస్తుంటే ముఖం చూడంగానే ఏంటి అంటే నీ ముఖము ఏదో దొంగ పని చేశాను ఏమంటే ఏంది మీ ముఖం? ఏం లేదు, అది ఏడవైనా అంటే దొంగ ముఖం బయట కనిపిస్తుంది, కొట్టేషన్ కనిపిస్తుంది. నువ్వు అనుకుంటావు నేను ఏడవైనా భార్య చేసేస్తాను, దొంగ ముఖం కొట్టేసాడు కదా. కొంతమంది ముఖాలలో పిల్లలు చూసినామనుకో, వాడు పెడతాడు ఇట్లా ముఖం పెడతాడు, అర్థమైపోయింది ఏదో క్రియ చేసిండు, ఈయన ఏదో చేసిండు అని ముఖంలో తెలిసిపోతుంది. చెప్పు ఏం చేసినావు? మమ్మీ డ్యూటీ నుంచి రాగా ఇట్లా ముఖం పెడతాడు. ఇక అక్కడ అన్నలో తమ్ముడు వాడు అందుకొని చేస్తే వాడిని ఇట్లా చూస్తాడు. ఇక వాడికి భయపడతా పడతా నువ్వు చెప్పేమంటే కదా. ఇప్పుడు అమ్మని చూస్తే అమ్మలో మొత్తం తెలిసిపోతుంది ఏది ఏం చేసిండు. ఇక చేసిన తప్పుకి ఇప్పుడు ఏం చేస్తాడు, నేను కొడతాననేసి ఇక తిట్లా కదా ఉంటది కొంతమంది పిల్లలు. మరి మీకు అనుభవం లేదు, మా అనుభవాలు ఉన్నాయి.
అర్థమైనా ముఖం చూడంగానే తెలిసిపోయింది. కాబట్టి ప్రియమైన వారు మన ముఖాలు ఎట్లుండాలంటే తెలుసా? ఇంకో మాట చదువుతున్నారు ఇక్కడ. మరి స్టెఫెన్ ముఖం చూసినప్పుడు ఎట్లుందంట? దేవదూతల ముఖం లెక్క ఉందని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వాక్యం. సంతోష హృదయము ముఖమునకు సంతోష హృదయము ముఖమునకు ఏమిస్తుందంట? తేటగా కనిపిస్తుందంట. అప్ప హృదయంలో సంతోషం ఉన్నదంట కదా. హృదయంలో సంతోషం ఉన్నట్టుగా ముఖం ఎట్లా కనిపిస్తుందంట? కాబట్టి ఏ హృదయం కలిగి ఉండాలి? మనము సంతోషకరమైన హృదయం కలిగి ఉండాలి. అప్పుడు ముఖంలో చక్కగా తేట కనిపిస్తుంది. ముఖం అప్పో సంతోషంగా ఉంది. ఓకే, ఎన్ని చూసుకున్నాం అదొకసారి. స్టెఫెను విశ్వాసముతో, అందరూ చెప్పాలి. స్టెఫెను దేంతో నింపబడ్డాడమ్మా? తర్వాత మంచి పేరు, జ్ఞానంతో, తర్వాత మంచి పేరు, తర్వాత ఆయన ముఖం చూసి ఎట్లుందంట? దేవదూతల ముఖంతో. ఎందుకోసం వీళ్ళని ఎంచుకున్నారు? అయ్యా ఇదిగో సంఘం విస్తరించబడుతుంది, సంఘం మీద మీరు ఉండాలా, ఇదిగో ఈ ప్రజలందరూ మీరు పరిపాలించాలి, ఇవి మేము వాక్యం చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మీరు నెక్స్ట్ అని చెప్తుంటారు. అక్కడ ఎవరు? యేసు ప్రభు శిష్యులు. కాబట్టి స్టెఫెన్ ఆ విధంగా వాడబొట్టకు స్టెఫెన్ లో ఉన్న కణాలు ఎంత చక్కగా ఉంటున్నాయో. ముఖం చూసినప్పుడు ఎట్లుండదంట? ముఖం చూసినప్పుడు ఎట్లుందంట? దేవదూతల ముఖం వల్ల ఉండాలి. నీ ముఖము నా ముఖము కూడా ఆ విధంగా ఉండాలా. సంతోష సహితమైన హృదయము తేటగా కనిపిస్తుంది. దుఃఖంగా హృదయంలో ఇక చెప్పనవసరం, తేట కాదు. ఏమసలు నా భాష తెలియదు కానీ ఓకే రైట్. తర్వాత 6వదిగా చూద్దాం. 7వ వచనము 60వ వచనం చదవండి. 7:60 స్టెఫెన్ గురించి రాసి ఉంటున్నది. 7:60 అతడు మోకాల్లోని హలో స్టెఫెన్ లో ఉన్న చూడండి ఇంకొక లక్షణము, మోకాళ్ళ జీవితం. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించను. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నామండి. స్టెఫెన్ లో ఉన్న 2 గుణగణాలు చూస్తుంటా. మోకాళ్ళ జీవిత అనుభవము. హలో, నీ మోకాలు నల్లగైనాయా? చూసుకోవాలి, ఇట్లా చెక్ చేసుకోవాలి. జాన్ వెస్లీ తల్లి ఆ దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఫ్లోర్ లేదు. ఆమె రోజు మోకరిస్తే గుంతలు పడ్డాయంట. అక్కడ గుంతలు పడ్డాయి. ఆయన సాక్ష్యం బుక్లో రాసి గుంతలు పడ్డాయంట. తల్లి ఆ విధంగా తన కుమారుల కొరకు ప్రార్థన చేసింది. తల్లి, నీ కుమారుడు కొరకు ఏడుస్తున్నావు కానీ ప్రార్థన చేస్తున్నావా? గుంతలు పడాలా, గుంతలు పక్క పెట్టి, ఎందుకంటే మంచిగా బండ మీద ఉంటావు కాబట్టి కనీసం ఇక్కడ మోకాలు కర్రగైనాయా వాళ్ళ? అర్థమైందా? అప్పుడే ముఖంలో కాలొచ్చినట్టు ఉంటుంది, కొట్టొచ్చినట్టు ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ స్టెఫెన్ జీవితంలో ఏం చేస్తుంటాడు? అందుకే నేను ఎవరసలు చెప్తా, మోకరించండి మోకరించండి. మళ్ళా మీకు మోకరించాలన్న సమయం దొరకదు. నువ్వు ఇప్పుడు బాగా మోకరించినట్టయితే కొంచెము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటినాక అమ్మ అయ్యా బాబు ఏందిరా ఇంత వయసులోనే అంటే కాలు నొప్పి, మొక్కలు నొప్పి, 30 సంవత్సరాలకి ఆపరేషన్. ఎందుకు? జీవితం అంతా వంగలేదు మోకాలు. అర్థమైందా? మోకరించాలా. ప్రార్థన అనగా ఇట్లా కూర్చుంటారు, ఇట్లా వాళ్ళు చేస్తున్నారు, నాకేంది అనుకో ఇట్లా కూర్చుంటారు. యవనస్తులు మోకరించాల. ఆజాప్పుడు కొంతమంది. అర్థమైందా? యవనస్తులు మేమంట రాపలేదు, అందుకే ఇట్లున్నాం. అర్థమైందా? సో స్టెఫెన్ లో ఉన్న క్వాలిటీ ఏంటి? మోకాళ్ళు. ఏమంటుండే ఇక్కడ? అతడు మోకాల్లోని. రెండోది ఏం చేస్తున్నాడు? ప్రార్థన జీవితం కనిపిస్తా. ప్రభువా వారి మీద ఈ పాపము పడదు. అంటే ఏం చేసిండ్రు వీళ్ళు? ప్రజలందరూ ఏం చేసిండ్రు? అక్కడ చెప్పండి, రాళ్లతో కొడుతుంటారు. ఇక్కడ ఎందుకు కొడుతుంటారు? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నందుకు స్టెఫెన్ని రాళ్లతో కొడుతుంటారు. కొడుతుంటే ప్రభువా ప్రభువా అనేసి చచ్చిపోయాడు. చచ్చిపోకుండా ప్రార్థన ఏంటంటే, మీరు ఏదైతే యాక్ట్ చేస్తున్నారు కదా, రాయంతో కొడుతున్నారు కదా, నన్ను కొట్టి చంపుతున్నారు కదా, ఇదిగో ఈ పాపము, వాళ్ళు చేస్తున్న పాపము వారి మీద పడ్డారు.
యేసు ప్రభు కూడా సేమ్ అదే పలికాడు. అయ్యా మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని ఎంత గొప్ప ప్రార్థన అది. అంటే విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం మనకి చెప్తున్నది. పౌలు గారు తిమోతికి రాస్తుంటాడు కదా, మీరు ఏం చేయాలి, మీరు సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకునితము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాత్రలు, కృతజ్ఞతలు, విజ్ఞాపనలు చేయాలా అని చెప్తున్నాడు. దట్ ఈస్ అవర్ డ్యూటీ. నువ్వు సమాధానంగా సంతోషంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. నీ కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు, మాట విని వారి కొరకు, బండ హృదయాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి. ఇక్కడ చూసినట్టయితే మరి స్టెఫెన్ జీవితంలో చూసినట్టయితే ఆయన మోకాలొంగి ప్రార్థన చేస్తూ, కొడుతున్న వారిని అయ్యా ఈ పాపము కొడుతున్న వారి మీదకే రానియకయ్యా, వారిని క్షమించయ్యా, వారు ఏం చేస్తున్న వారికి తెలవదయ్యా అనేసి స్టెఫెన్ గారు అక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాం. ఏడోదిగా చూద్దాం. ఏడో అధ్యాయము 55 అయితే 55, 56 వచనాలు చదువుకుందామా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుటయు చూచుచున్నానని చెప్పాను. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క దర్శనాలు చూసే వ్యక్తి. హలో, దేవుని యొక్క దర్శనాలు కలుగుతున్నాయా మనకి? అయ్యో నాకు కళ్ళు వచ్చిందయ్యో, అయ్యో దయ్యముడు ఇంట పడ్డాడు, హీడు ఇంట పడ్డాడు. అయ్యిగా రాత్రి ఏడో తిరుగుతావు, తిరుమతి ఏడో తిరిగి పండుకుంటావు, చెప్పుతుంది అంత వచ్చి నీవేంటే దయ్యాలే కనిపిస్తాయి. పొందల గంటకు పోయినా అంటారు. నెక్స్ట్ డే వచ్చి పండుకున్నాక కొద్దిగా లాయన పొందలే వస్తాయి. ఇంకా అర్థమైనా? ఇక్కడ ఏమని రాస్తున్నాడు? మంచి మాటలు రాస్తుంటాడు. అతడు దేంతో నింపబడినాక దర్శనం చూస్తుంటాడు. చూడండి, అయితే 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఆకాశము తేరి చూచి ఆ దేవుడు మహిమ యేసు దేవుని కృపాచున్న నిలిచియుట చూచెను. ఆ ఆకాశము తెరవబడిను, మనుష్య కుమారుడు దేవుని కృపాచున్న నిలిచియుట చూచెను. ఎంత చక్కని దర్శనం! ఏంటంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన దర్శనాలు. అర్థమైందా? దేవాన్ని ఆత్మతో నా నింపు, చక్కని దర్శనాలు చూస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఏడోదిగా చూసినట్టయితే మరి స్టెఫెను దర్శనాలు చూసే వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో కూడా ఇవన్నీ నింపబడి ఉంటే నువ్వు చక్కని దర్శనాలు చూస్తావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఇవన్నీ 7 అయిపోయినాయి కదా. ఇవన్నీ అయిపోయినాక ఈ మనిషి ఏ విధంగా ఉంటాడు తెలుసా? చూడండి, విశ్వాసంతో నింపబడ్డాడు, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన ముఖం దేవదూతల ముఖం వలె ఉంటున్నది. ఆయన ముఖానికి ప్రార్థనా జీవితం ఉంటది, ఆయన దర్శనాలు చూసే ముఖం ఉంటది. మళ్ళా చూసినట్టయితే ఈయన ఇంకా చూసినట్టయితే దేవుని యొక్క కృపని పొందాడంట, దేవుని యొక్క బలాన్ని కూడా పొందాడని చూస్తున్నాం. 6వ అధ్యాయం 8వ వాక్యం చదువు ముగించేస్తున్నా. 6:8 చదవండి. చెప్పాను, కృపతోను బలముతోను నిండిన వాడే అని చెప్తాను. ఏమేమి నిండిన కూడా? కృపతోను బలంతో. ఈ కృపా బలం ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో దొరుకుతాయా? చెల్లపల్లి వెనస్డే మార్కెట్లో దొరుకుతాయా? మీటింగ్ మానేసి మారిపోతారు కూరగాయలు కొనుక్కొని. ఎవరెవరు పోతున్నట్ల? మీటింగ్ అయినా పోతే కూరగాయలు అయిపోతాయా? వాడు పోతూ కొంచెం అక్కకి ఇస్తాడు మనకి. ఇక్కడ మీటింగ్ ఇడిచిపెట్టేసి ఆడపోయి కూరగాయలు కొనుక్కుంటారు. ఆడపోతే నువ్వేమి కృపని పొందుకోవు, దేవుని బలాన్ని పొందుకో. గుర్తుపెట్టుకో, ఏదైనా ఫస్ట్ దేవుడి ప్రాధాన్యత. నీకు తెలుసు కదా మీటింగ్ 7 గంటలకు బయలుదేరుతానని, మరి 6:30కే పోవాలా కొనుక్కొని? ఎందుకు పోలే? సరే 6:30కి నేను ఆఫీస్ నుంచి ఇంకా రానయ్యా, 7 గంటలైనా మరి 8:30 మీటింగ్ అయినా మళ్ళీ కదా. బుధవారం వచ్చిందంటే మార్కెట్ ఉందంటే వీళ్ళు మార్కెట్ వాళ్ళు రారన్నమాట. మార్కెట్లో వీళ్ళకి ఏం దొరుకుతుంది? గుడ్ ఏం దొరుకుతుంది? దేవుడి సరే ఏం దొరుకుతుంది తెలుసా? మొట్టమొదటి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. అందుకే దావీదు గారు రాస్తారు చూడండి, 23వ దావీదు కీర్తన 6 వచ్చి చదవండి. 23వ అధ్యాయము దావీదు కీర్తన 23:6 చదవండి. కృపాక్షేమం నా వెంట వచ్చిన చిరకాల యెహోవా మందిరంలో నివాసం చేయి. యెహోవా మందిరంలో ఏం దొరుకుతుంది?
కృప క్షేమం ఎక్కడ దొరుకుతుంది? వచ్చిపోతారు మందిరానికి రాని అమ్మ, మందిరానికి రండి, మందిరానికి రండి, మందిరానికి రండి 10 సార్లు అడగా. ఉత్తగానే కూర్చుంటావు ఇంటికాడ, ఉత్తగానే టీవీ చూస్తావు, ఉత్తగానే పాత్రం పెడతావు, ఉత్తగానే అన్నింటి తిరుగుతుంటావు. హలో, కృపాక్షేమం నీకు రావు. ఎడ మొదట హనుమంతు వీటిలో కింద పడవు. క్షేమం ఉండాలి కదా, ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో. కృప కావాలి కదా, ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో. కృపాక్షేమం ఎప్పుడు నా వెంట రావాలా? ఏం చేస్తుంటాడు? మందిరం ప్రాధాన్యత. చిరకాలం యెహోవా మందిరం నివాసుడు. బల సౌందర్యం ఎక్కడ దొరుకుతాయి? 96 కీర్తన 6వ వచనం చదవండి. బలం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో. యెహోవా ప్రభువుకు యెహోవా బలం అంటాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో, బల సౌందర్యంలో. అర్థమైనా? ఘనత ప్రభావములు, బల సౌందర్యంలో. సౌందర్యంగా ఉండాలంటే మందిరం. అర్థమైనా? అన్ని మందిరాలు దొరుకుతాయి, కూరగాయల మార్కెట్ దొరకవు. హలో, ప్రాధాన్యత దేనికి ఇవ్వాలా? విలువ దేనికి ఇవ్వాలా? సమయం దేనికి ఇవ్వాలా? నువ్వు ఎంతన్నా చెప్పు అయ్యా, మేము చేసేదే చేస్తాము. రేపొద్దుగా అక్కడ తీర్పు సింహాసనం దగ్గర యేసు ప్రభు నిలబడతాడు. పాస్టర్ గారు చెప్పిండు కదా, ఈ రోజు ఏంటి మార్చి 1 రోజు 2026 చెప్పిండు కదా, మళ్ళా నువ్వు అదే పని చేస్తున్నావు అంటాడు. ఏం చెప్తావు? ముఖం తెల్లగొడతావా? తీసుకెళ్ళరా, కట్టే చేతులు ఆ అగ్నిగుండాలు పడి అంటాడు. కథం. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది జరిగే సంగతి. నీకు అర్థం కావట్లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు అనేవాడు మనకు పుట్టించాడు. మన కొరకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆఖరికి మందిరం కూడా జరపని చేశాడు. ఎందుకంటే వాక్యమే బాగుపడిన ఆయన విశ్వాసంతో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు, జ్ఞానంతో నింపబడు, మంచి పేరు సంపాదించుకో. దేవదూతల ముఖం వల్ల నీ ముఖం ప్రకాశించాలా, నువ్వు ప్రార్థన చేయాలా, నువ్వు దర్శనాలు చూడాలా. ఇవన్నీ చెప్తుంటున్నాడు. ఇవన్నీ ఎడ దొరుకుతాయి నాయన? కూరగాయల మార్కెట్ల కాదు, నా సన్నిధిలో దొరుకుతాయి అని చెప్పు. ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడ దొరుకుతాయండి? ఏమన్నారు? దేవుని మందిరం. తెలుసు కదా అక్క, అయినా కానీ 11 గంటలకే వస్తావు. పాటలు అందుకున్నావా ఏ రోజైనా? సంవత్సరం మొదలైంది, 2 నెలలు అయిపోయింది. కొంతమంది చూసిన 6 వారాలు రాలేదు. వచ్చేవాళ్ళు రెగ్యులర్ గా. ఏమైంది అంత కష్టం గుడికి రాకపోనీకి? ఆయన మాటినాడు, ఈమె డుమ్మ కొడుతుంది. ఈమెకి మళ్ళీ డుమ్మ ఈ వారం కొడుతుంది, నెక్స్ట్ వీక్ ఏమి ఎవరు దాస్తాడు. అటు వచ్చే వారం ఏం చేస్తారు? ఇంకొకటి దాస్తాడు. అటు వచ్చే వారం మొదటి 2 దినాలు, తర్వాత 2వ దినాలు, తర్వాత ఏదో పని ఉంటుంది. వీళ్ళకి దేవుని భయం ఉందా? వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? వీళ్ళు విశ్వాసులేనా? దేవుని భయం ఉన్నాడు ఏం చేస్తాడు? నిత్యము నా దేవుడు మహిమపరచబడాలి. 71 కీర్తన తీయండి, అక్కడ రాసిన చూడండి. ఇది ఎప్పుడు మీ మైండ్ బ్లాక్ చేసుకొని పెట్టుకోండి. అర్థమైంది? ఇవన్నీ శాపాలే. శాపం ఏంటి? ఎప్పుడు సంసారంతో దేవుడి మందిరానికి రాకుండా. రెండోదిగా దేవుడి మందిరం రాకుండా నీ ఉద్యోగం అడ్డుకుంటే శాపమే. దేవుడి మందిరానికి రాకుండా కలహాలు, ఇవన్నీ శాపము. ప్రభా, ఈ శాపము మా మీద తీసివేయి, మా కుటుంబాన్ని తీసేయని ప్రార్థన చేయి. చదవండి. ఏం చేస్తారు దేవుడి పిల్లలు? 5వ వచనమా, 3వ వచనమా, 4వ వచనమా? నన్ను నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. రక్షణని ప్రేమించేవారు నా దేవుడు మహిమపరచబడాల, అట్నే నేను జీవిస్తాను అని దావీదు గారు చక్కని తీర్మానం అక్కడ తీసుకుంటారు. ఓకే, స్టెఫెన్ గురించి మనం చూసుకున్నాము. స్టెఫెన్ దేంతో నింపబడ్డాడంట? విశ్వాసంతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. ముఖము దేవదూతల ముఖంగా ఉంటున్నది. మోకాల్లో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అంటే క్షమించే స్వభావం ఉంటుంది ఆయనలో, విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది ఆయనలో. తర్వాత దర్శనాలు చూశాడు. తర్వాత స్టెఫెను దేంతో నింపబడి ఉంటున్నాడు? కృపతో నింపబడి ఉంటున్నాడు, దేవుని యొక్క బలముతో నింపబడ్డా. హగ్గయి గ్రంథంలో రాసినది కదా, ఏమన్నా రాసిన? ఏమి లేకున్నా ప్రభువుకు యెహోవాయే నాకు బలము. అర్థమైందా? ఏమి లేకున్నా ఉంది కదా హగ్గయి గ్రంథంలో 3వ వచనంలో చివరి భాగం 17వ వాక్యం రాసి చూడు. ఏమన్నా రాసి ఉంటుందంటే
చేనిలో పంట లేకున్నాను, పంటలో చేని లేకున్నాను, గొర్రెలు దొడ్లు లేకున్నాను ఉన్నదా? హబక్కూకు అంటున్నా. అంజూరపు చెట్టు పూయకున్నాను, ద్రాక్ష చెట్టు ఫలింపకున్నాను, ఒలివ చెట్టు కాపుకు రాకున్నాను, చేనిలో పైరు లేకున్నాను, గొర్రెల దొడ్డిలో లేకున్నాను, పశువులు శాలలో లేకున్నాను, నేను యెహోవా యందు ఆనందించెదను. ప్రభువగు యెహోవా నాకు ఏమి లేకున్నా నా బలం ఎవరు? దేవుడే. ప్రియమైన వాళ్ళు, ఓకే, ఎన్ని గుణగణాలు ఉన్న స్టెఫెను కుటుంబాన్ని గురించి ఆలోచిద్దామా? హలో, చివరికి అయిపోయింది. స్టెఫెను ఆల్మోస్ట్ 8-9 రకాల ఆత్మానుసారమైన ఆ యొక్క వరాలు అవన్నీ పొందుకున్న వ్యక్తి. వాళ్ళ కుటుంబం సంగతి ఒకటి ఆలోచిస్తాం. పౌలు గారు రాస్తారు, స్టెఫెను కుటుంబం ఎట్లుండే. హలో, నీ కుటుంబం బాగుంటే, నీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే నీ కుటుంబంలోంచి చక్కని మొలక వస్తుంది. ఓకే, చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. 16-15 అదేనా? 55-15. స్టెఫనీ ఇంటి వారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, ఏంటంటే వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము పరిశుద్ధులకి పరిచయం చేయటకు తమ్మును తాము అప్పగించుకున్న ప్రథమ ఫలమైనది. ఆ చెర్లపల్లి ప్రాంతంలో ప్రథమ ఫలమైన ఆ ఫలానా కుటుంబము పరిశుద్ధులకి పరిచయం చేసేలా ఉంటున్నది అని చెప్తుంటాడు. అర్థమైనా? ఆ కుటుంబంలోకి వెళ్ళి పరిశుద్ధులకి పరిచయం చేసి ఆ కుటుంబంలోకి వెళ్ళి స్టెఫెను వచ్చాడు. స్టెఫెన్ యొక్క గుణగణాలు ఎంత చక్కగా ఉన్నాయంటే, ప్రియమైన వాళ్ళరా, మనలో కూడా ఇలాంటి గుణగణాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించిన గాక. నీ కుటుంబం ఏ విధంగా ఉంటున్నది? అక్కాయిలో ఉంటున్న మరి ఈ యొక్క స్టెఫెన్ వారి ఇంటి వారంట ఎలా ఉన్నారంట? వారు ప్రథమ ఫలంగా ఉంటున్నారంటే, టాప్ గా ఉంటున్నారు చర్చిలో. వాళ్ళంటి భక్తి పరులు లేరు. వాళ్ళు ఎలా ఉంటారంట? వచ్చే పరిశుద్ధులు, విశ్వాసులు, దేవుని నమ్ముతున్న వారికి చక్కగా పరిచయం చేస్తున్న వారిగా ఉంటారు. అలాగా ఉండాలి మనకు. ఎప్పుడు ఈశ్వరో అనుకుంటా, నాకే లేదు, వాడికి ఏం చేస్తాను, నాకేది అది. దేవుడు ఉన్నవాడు దేవుడే నాకు బలం అనుకుంటాను. అర్థమైన 10 రూపాయలు ఉంటే 1 రూపాయి సహాయం చేయి. అప్పుడు బియ్యం ఉంటే ఇంత బియ్యం భోజనమై వెళ్ళు. ఏదైనా ఆత్మీయంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వాళ్ళని విశ్వాసం నడిపించు, వాళ్ళ రక్షణ నడిపి. ఇది మన గుణగణాలు ఉండాలి అంతే. అంతేగాని ఎప్పుడు ఏమైనా ఏడ్చుకుంటా ముఖమంతా దిగాలుగా ఉండకుండా మనం అట్లాంటి వాళ్ళం కాదండి. అందుకొరకు దేవుడు మనల్ని రక్తంలో పడగలే, అందుకొరకు దేవుడు మనల్ని ఆ శిలువలో మన కొరకు వేలాడబడి. ఎన్ని బాధలు ఉన్నా కానీ మనం ఎట్లా ఉండాలో? ప్రకాశించే వారిగా ఉండాలి. అర్థమైనా? కొంతమంది ఉంటారు, ఎన్నో బాధలు ఉంటాయి కానీ ఎప్పుడు ముఖం మీద నవ్వు ముఖమే ఉంటుంది. ఆడికి ఉన్నని బాధలు నీకు ఉండవు కానీ ముఖం ఎప్పుడు అప్పు. నీకు ఉండేవి 2 ఉంటాయి, అయినా కానీ ముఖంలో గంభీరంగా కనిపిస్తాం కదా. సంతోష సహితమైన హృదయం అంట తేటగా కనిపిస్తుంది. కళ్ళొంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాక్యము నా హృదయంలో పట్టనీయండి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా నేను నేర్చుకున్న విషయాలని నేను పాటించాలా ప్రభా, ఆ విధంగా జీవించాలయ్యా అని ఒక తీర్మానం తీసుకొని పోదాం. నాకు చేతగాట్లేదయ్యా, నేను మంచిగా ఇంటున్నాను కానీ చేయలేకపోతున్నానయ్యా, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి నాయనా, సహాయం చేయి ప్రభువా. ఎన్నిసార్లు అనుకుంటానో ప్రభువా చక్కగా ఉండాలని, నేను జీవించలేకపోతున్నాను ఆయన, నేను బలహీనున్నయ్యా, మట్టిగట్టమయ్యా, నాకు సహాయం చేయయ్యా. నా కాన్సన్ట్రేషన్ నీ వైపు తిప్పు ప్రభువా, నా ధ్యాస నీ వైపు తిప్పు ప్రభువా, నా ఆశ నీ వైపు తిప్పు ప్రభువా. అయ్యో, లోకం వైపు నుంచి నా కన్ను దృష్టి తీసే, శరీరాశల మీద నా కన్ను దృష్టి ప్రభావ తీసివే ప్రభావ. ఏమైనా ఈశ్వరం అనుకుంటూ, ఏమైనా సోమరిపోతులకు, ఏమైనా కొట్లాడుతూ, ఏమైనా మనస్పర్ధలు పెట్టుకుంటూ, ఏమైనా హృదయం మీద కక్షలు ద్వేషాలు నింపుకుంటూ ప్రభా నేను ప్రభువా 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 శెఫనేడా వారి కుటుంబస్తులేడా ప్రభువా అలాగా జీవించమని చెప్తుంటాం ప్రభువా. అవకాశాలు ఇస్తుంటాం ఈ మందిరంలో ప్రభువా, సద్వినియోగపరచుకునే సహాయం చేయ ప్రభువా.
ఏదో చూసి ఎక్కడో చూసి ప్రభు ఏదో అనుకోకుండా సహాయం చేయి. స్టెఫెన్ జీవితంలో ఉన్న ఈ గుణగణాలు ప్రభు నాకు కావాలి ప్రభు. నేను విశ్వాసంతో నింపబడాల ప్రభు, నీ పరిశుద్ధతో నింపబడాల ప్రభు, నీ జ్ఞానముతో నింపబడాల ప్రభు, మంచి పేరు నాకు ఉండాలి ప్రభు, నా ముఖము దేవతతో ముఖం మీద ప్రభు ప్రకాశింపాల ప్రభు, నేను దర్శనాలు చూడాలి ప్రభు. ప్రభా బల సౌందర్యం మాకు ఉండాలి ప్రభు, కృప క్షేమములు మాకు కావాలి ప్రభు. మా కుటుంబం ప్రభు ప్రథమ ఫలముగా ఉండాలి నాయన. మా కుటుంబం ప్రభు పరిశుద్ధులని ప్రభు మరి నాయన ఆ పరిశుద్ధులకి పరిచయం చేసే కుటుంబంగా మా కుటుంబం ఉండాలి ప్రభు. అనేకులను ఆదుకోవాలి, అనేకులు విశ్వాసాలు స్థిరపరచాలి, నడిపించాలి. అలాంటి కుటుంబం ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారు, ఎవరైతే పాప క్షమాపణ కలిగి ఉంటారు, ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారు, ఎవరైతే బాప్టిజం తీసుకొని దేవుని కొరకు జీవించాలని ఆశపడతారో వారి కార్యాలు చేయగలుగుతారు, వారి విధంగా జీవించగలుగుతారు. నువ్వు ఒకవేళ రక్షించబడకుండా దేవునికి దూరంగా లోకం సంబంధంగా జీవించినట్టయితే నీతోటికి కాదు. మొట్టమొదట నువ్వు రక్షించబడాలి, నీ పాప స్థితిని నువ్వు గమనించాలి, యేసు దేవుడని ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో నీవు కడగబడాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, దేవుని హృదయాలు చేర్చుకోవాలి. అలాంటి వారికి ఇలాంటి భాగ్యం. ఒకవేళ దేవుని తెలుసుకున్నాక కూడా వెనకదారిపోయి చల్లారిపోయిన జీవితంలో ఉంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, నేను ఉద్యోగపరచాలని ఆశపడుతుంటాడు. ఎంతకాలం వినువాడి వరకే ఉంటావు, నేను మార్పు ఎందుకు లేదు, చలనం ఎందుకు లేదు? అయ్యో ఈరోజు దేవుని అతను మాట్లాడాడు, నాకు అవకాశాలు వస్తుంటాయి, నా జీవితాన్ని మార్చుకోవాలా, దేవుని వాక్యానుసారంగా నేను జీవించాలా, ఆ విశ్వాసం నాలో నింపబడాలా, పరిశుద్ధత నాలో నింపబడాలా, ఎదుగైన కొన్ని గుణగానాలని నా జీవితంలో నా కుటుంబంలో ఉండాలా, మేము ఇట్లుండాలా, మాదిరిగా ఉండాలా. ప్రభువా మాకు సహాయం చేయి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఒకవేళ ఆశపడితే తృప్తిపరిచే దేవుడు, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. నువ్వు ఒకవేళ నిజంగా ప్రభువాని ఇంట్లో జీవించాలనుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తానని కూడా చెప్పాడు. చక్కని వాక్యాలు ఇచ్చాడు, దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగినాక ఎందుకు మీరు నిరాశగా ఉంటారు? ఎందుకు మరి నీ ముఖంలో తేట లేకుండా ఉంటున్నారు? ఈ విధంగా జీవించాలి. ఒక తీర్మానం తీసుకో, 3వ నెల మొదటి పునరుద్ధాన దినం తీర్మానం తీసుకోండి, ప్రభా ఈ విధంగా నేను జీవించాలి నాయన. మనం దేవుడికి సమర్పించుకున్నాం. ప్రేరేపించబడిన వారు ఎవరు ఉన్నారా? వారు ప్రార్థన చేయగలుగుతారా? చేయగలిగితే చేయండి, విన్న వాక్యాన్ని పట్టించి.